సార్ వందనాలు సార్. వందనాలండి. క్షీరసాగరం వదనం కార్యక్రమానికి స్వాగతం. మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సార్ నా పేరు రాజ్ కుమార్ సార్. ఓకే, రాజ్ కుమార్ గారు ఎక్కడి నుంచి అండి? నేను విజయవాడ నుంచి సార్. ఓకే, విజయవాడ. ఏం చేస్తారండి రాజ్ కుమార్ గారు మీరు? సార్ నేనైతే చిన్న జాబ్ చేసుకుంటాను సార్. మంచిదండి. ఓకే, ఆఫీసర్ ఉన్నారు, మీ ప్రశ్న నుంచి అడగండి. ఇప్పుడు యోహాను సువార్త 14:27 శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుతున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుతున్నాను, లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుట లేదు అని అన్నాడు కదా సార్. క్రైస్తవ సమాజంలో ఈ శాంతి అనేది ఎలా చూడగలం సార్? ఇది ఇప్పుడు మీరు చూడడం లేదా? అంటే ఎందుకు అడుగుతున్నానంటే అన్నయ్య గారు, ఇప్పుడు కరోనా వచ్చిన సమయంలో లోకమంతా ఎంత భీతిగా భయంగా కలవరంగా మాట్లాడి చేసిందో క్రైస్తవ సమాజం కూడా అలాగే నా పరిశోధనలో తేలింది అయ్య గారు, భయంగా. మీ పరిశోధన మీరు కరెక్ట్గా చేయలేదు. ఎందుకంటే ఆ క్రైస్తవ సమాజములోనే ఓఫీర్ మినిస్ట్రీస్ కూడా ఉంది. మరి మేము కలవరపడలేదే. మీరు మమ్మల్ని చూడండి, మమ్మల్ని పరిగణించట్లేదా క్రైస్తవ సమాజంలో భాగంగా? మేము కరోనా సమయంలో పెళ్ళిళ్ళు చేశాము, కరోనా సమయంలో సమాధి కార్యక్రమాలు నేనే పోయి నిర్వహించాను. లోకమంతా ఈ శాంతి కలిగి ఉండాలంటే క్రైస్తవ సమాజంలో ఎలా? లోకమంతా కలిగి ఉండదండి. లోకమంతా శాంతి కలిగి ఉండేది 1000 ఏళ్ల రాజ్యం, యేసయ్య రాజ్యంలోనే. అంతకుముందు ఈ అల్లకల్లోల భరితమైనటువంటి తుఫానుమయమైన సముద్రం లాంటి లోకంలో నిజమైన క్రైస్తవుడు శాంతి కలిగి ఉంటాడు. నన్ను చూడండి, నాకు వచ్చిన అనారోగ్యం మీకు తెలుసు. నేను కెమో ఇంజక్షన్లు తీసుకున్నాను. కెమో ఇంజక్షన్లు తీసుకుంటూనే మెగా ప్రేయర్ క్యాంప్ నిర్వహించాము. 10,000 మందికి చికెన్ బిర్యానీ వడ్డించాము. నేను కెమో ఇంజక్షన్లు తీసుకుంటూ ఢిల్లీలో మహాసభలో వాక్యం చెప్పాను. కెమో ఇంజక్షన్లు తీసుకుంటూనే 120 మంది సేవకులను అభిషేకించాను. కొత్త సంఘాలు పెట్టాను, కొన్ని పెళ్ళిళ్ళు చేశాను. కెమో ఇంజక్షన్లు తీసుకుంటూనే కొన్ని పాటలు రాశాను, కొత్త పాటలు, అద్భుతమైనటువంటి పాటలు వచ్చినాయి. కెమో ఇంజక్షన్ తీసుకుంటూనే ఒక హోల్ ఇంగ్లీష్ బుక్ యుగాంతం ఇంగ్లీష్లో రాశాను. మరి నాకు సమాధానం ఉన్నట్ట లేనట్ట చెప్పండి? దేవుడు అనుగ్రహిస్తాను అని అన్నది క్రైస్తవ సమాజానికి ఎలా కలిగిద్ది అని అంటున్నాను. ఇప్పుడు నాకు కలిగిందా లేదా? లోకం ఇచ్చినట్లుగా నేను మీకు ఇవ్వటం లేదని. బ్రదర్ మీరేదో మైండ్ ఎక్కడ ఉంది మీకు. నాకు ఘోరమైన మరణకరమైన వ్యాధి వచ్చినప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటూ పాటలు రాశాను, పుస్తకాలు రాశాను, మహాసభలు నిర్వహించాను, సేవకులను అభిషేకించాను. నాకు దేవుని సమాధానం ఉన్నదా లేదా? మీరు అది గమనిస్తున్నారు లేదా అని అడుగుతున్నా. మీకు ఎలా కలిగింది అయ్య గారు? అందరికి మీలాగా కలగాలంటే? నాలాగా కలిగిన వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. మీరు నిజమైన భక్తులతో ఇంకా కాంటాక్ట్లోకి రాలేదు. మీరు ఏ సంఘానికి వెళ్తారు? నేను ఇక్కడ మెస్సియా ఫెలోషిప్కి వెళ్తాను. మీరు బయటికి రండి కొంచెం. నాలాగానే భయంకరమైన మరణకరమైన వ్యాధిగ్రస్తులు అయి ఉండి మళ్ళీ స్వస్థత పొంది ఏమి చెక్కు చెదరకుండా ఆత్మలు సంపాదిస్తున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. గనక భయంకరంగా ఇప్పుడు ఇల్లు కూలిపోయింది, భార్య వెళ్ళిపోయింది, పిల్లలు పోయారు, లేకుండా భర్త వదిలిపెట్టాడు, అయినా సరే ఆత్మలు సంపాదిస్తున్న వాళ్ళు. భక్త్ సింగ్ అన్నను చూడండి, భార్య కొడుకు వదిలేశారు ఆయనను. లక్షల మందికి ఓ వెలుగ్గా ఆయన జీవించాడు. దేవుని సమాధానం లేకుండా అంత పెద్ద సహవాసం ఎలా కట్టాడు? కుటుంబమే కూలిపోయింది. కాబట్టి ఎన్ని బాధలున్నా సమాధానము కలిగి, అంతరంగములో శాంతి కలిగి, చెక్కు చెదరకుండా సియోను కొండలాగా చెదరకుండా ఉన్న భక్తులు నేనే కాదు 1000 మంది ఉన్నారు. లేరని మీరు అనడం నాకు ఆశ్చర్యంగా ఉంది. చాలామంది. మొన్న నేను గుంటూరుకి వెళ్ళాను. అక్కడ ఒక సహోదరుడు కలిశాడు. అయ్యా, నాకు క్యాన్సర్ ఉండింది, 12 కెమో ఇంజక్షన్లు వేసుకున్నాం, దేవుడు నన్ను స్వస్థపరిచాడు, దేవుని కొరకు నేను కూడా చేయి కలుపుతాను, నేను మీతో పాటు ఏకీభవించి సేవలో సహకరిస్తానని చెబుతున్నాడు ఆ సహోదరుడు. ఆయన పోయేది హెబ్రోన్ సహవాసం. ఎంతో సంతోషించాను. అంటే ఇంకొకడైతే గుండె పగిలి సచ్చే పరిస్థితుల్లో వాళ్ళు స్వస్థత పొందారు, విశ్వాసం కాపాడుకున్నారు, సువార్త సేవ చేస్తున్నారు. అట్లాంటి వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు నాయన, లేకపోలేదు. అంటే ఇప్పుడు ఈ వాక్యం అయ్యారు చదువుకోనోళ్ళు ఇతర దేశాల్లో ఎందరో వింటారు కదా అయ్యారు. అయ్యా, ఇప్పుడు ఎక్కడో ఒకళ్ళు ఇద్దరు పొందుకున్న దాని గురించి చెప్తున్నారు, కానీ క్రైస్తవ సమాజానికి మనం ఇది కలిగి ఉండాలి అని అంటే ఎందరో ఎక్కడెక్కడో ఏజెన్సీ ఏరియా లేదు నాయన, లేదు బాబు. ఒక మాట,
బ్యాప్టిస్ట్ వారు, లూథరన్ వారు, సిఎన్ఐ వారు, హెబ్రోన్ వారు, పెంతెకోస్తు వారు, బైబిల్ మిషన్ వారు, సకల డినామినేషన్లలో కూడా ప్రతి క్రైస్తవ విశ్వాసికి ఏదో ఒక సమస్య ఉన్నది, శోధన ఉన్నది. అయినా సరే వాళ్ళు ప్రభువులో ఆనందిస్తున్నారు, ప్రభువులో పరవశించి ఆరాధించి సువార్త ప్రకటిస్తున్నారు. క్రైస్తవ సమాజం శ్రమలు లేకుండా ఎప్పుడూ లేదు. మొన్న అక్కడ చూడండి, మణిపూర్లో ఎవడో ఒకడు కాదు, మణిపూర్లో చూడండి భయంకరంగా వాళ్ళని పబ్లిక్గా మానభంగాలు చేసి కాల్చి చంపుతుంటే, ఇండ్లు వాళ్ళ చర్చిలు తగలబెడుతుంటే, వాళ్ళకు నిలవ నీడ లేక వర్షం పడుతుంటే ఆదివారం రోడ్ల మీద ఆరాధించుకొని దేవుని స్తుతించి ఆనందించి వాళ్ళు పరవశించారు మణిపూర్లో. అవి ఇంటర్నెట్లో ఉన్న వీడియోస్. ఏమండి, వాళ్ళ కుటుంబ సభ్యులను కళ్ళ ముందే కాల్చి చంపేశారు, మానభంగాలు చేసి చంపేశారు. వాళ్ళ ఆదివారం వచ్చింది, వర్షంలో రోడ్ల మీద ఆరాధించుకున్నారు మణిపూర్లో. అదే యేసయ్య ఇచ్చే అంతరంగ సమాధానం మీరు చూడలేకపోతున్నారు. ఎందుకో క్రైస్తవ సమాజంలో ఈ లోకం ఇవ్వలేని శాంతి ఆల్రెడీ ఉన్నది కనుకనే సంఘాలు కొనసాగుతున్నాయి. లేకుంటే ఈ శ్రమల ధాటికి ఎప్పుడో లోకంలో కలిసిపోయేవాళ్ళు. ఎక్కడైనా కాన్ఫరెన్స్ జరిగినప్పుడు మీకు శాంతి కావాల్సిన వాళ్ళు ఎవరు చేతులు ఎత్తండి, సమాధానం కావాల్సిన వాళ్ళు ఎవరు చేతులు ఎత్తండి అంటే ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్నోళ్ళు కూడా, అందులో కొంతమంది సేవకులు కూడా చేతులు ఎత్తుతున్నారు. లేదేమో, వాళ్ళకి లేదేమో. సేవకులందరూ పరిపూర్ణులా చెప్పండి? సేవకులందరూ సంపూర్ణులా? సేవకులైనంత మాత్రాన, బోధకులైనంత మాత్రాన సంపూర్ణ సిద్ధి పొందారని కాదుగా. కానీ ఇప్పుడు మణిపూర్లో చూడండి, వేలాది మందిని రోడ్ల పాలు చేస్తే రోడ్ల మీద ఆరాధించుకున్నారు. దేవుడిచ్చే సమాధానం కాదా అది? రైట్, ఓకే, వందనాలు. ఓకే బ్రదర్, ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ప్రైజ్ లార్డ్.